హై గైస్, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనకి గూగుల్ ఫ్లోలో కూడా లేటెస్ట్గా టూల్స్ అయితే యాడ్ చేశారనమాట. దాంట్లో మనకి స్టోరీ బోర్డ్ ఒక టూల్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ టూల్తో మీరు జస్ట్ స్క్రిప్ట్ ఇచ్చి ఎంటర్ క్యారెక్టర్స్ కానీ, సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, చాలా సింపుల్గా. సో స్టెప్ బై స్టెప్ చెప్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి కంటెంట్ చేయడానికి బూస్టప్గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, మనమైతే ఇప్పుడు గూగుల్ ఫ్లోకి వెళ్ళి అయితే ఆ టూల్స్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో గూగుల్ ఫ్లోకి వెళ్ళి మనం ఇక్కడ మనకు న్యూ ప్రాజెక్ట్ అడుగుతుంది అనమాట. సో క్రియేట్ విత్ గూగుల్ ఫ్లో ఉంది కదా, ఆ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఒక 2 ఆప్షన్స్ అడుగుతుంది, అవి టిక్ కొట్టేసి మీరు నెక్స్ట్ కొట్టేసేయండి. సో నెక్స్ట్ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట, ప్రైవసీ రిలేటెడ్. సో కంటిన్యూ కొట్టండి. సో కంటిన్యూ కొడితే మనకి ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ మీకు న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ ఉందా, అది కొట్టండి. బిఫోర్ దట్ నా దగ్గర అయితే 1000 క్రెడిట్స్ ఉన్నాయి. ఈ 1000 క్రెడిట్స్తో మనం చాలా వీడియోస్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రెజెంట్ అయితే న్యూ ప్రాజెక్ట్ కొట్టాను. ఈ న్యూ ప్రాజెక్ట్ మనం కొట్టగానే పేజ్ ఇలా వస్తుంది. రీసెంట్గా మనకు చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. ప్రీవియస్గా మనం గూగుల్ ఫ్లోలో ఇమేజెస్ అప్లోడ్ చేయడం, ప్లస్ సింబల్ కొట్టి ఇక్కడ ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇమేజెస్ వీడియోస్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ చూస్ చేసుకునే వాళ్ళం. బట్ మనకు ప్రెజెంట్ చాలా చేంజెస్ అయిపోయాయి. లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి మీకు క్యారెక్టర్స్ అనే ట్యాబ్ వచ్చింది, అలాగే సీన్స్ అనే ట్యాబ్, ఇమేజెస్ అనే ట్యాబ్, అలా కొత్తగా యాడ్ అయిపోయింది. సో మనకు కింద టూల్స్ ఆప్షన్ చూసారా, టూల్స్ ఆప్షన్కి వెళ్ళండి. మీరు అలా స్క్రోల్ చేసుకుంటే చాలా టూల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మీకు ప్రాంప్టింగ్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ ప్రాంప్టింగ్ దగ్గర మీకు సెక్షన్లో స్టోరీ బుక్ అని ఒకటి ఉంటుంది అనమాట. అది ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను మీకు. ఇప్పుడు మొత్తం మీకు ఇక్కడ 5 ఉన్నాయి కదా, ఈ 5లో బెటర్ వన్ స్టోరీ బుక్ అని చూసారా. సో స్టోరీ బోర్డ్ స్టూడియో, దాన్ని మీరు పిన్ చేసుకోండి. పిన్ టు డాక్ అని కొడితే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో యాడ్ అయిపోయి ఉంటుంది. సో మీరు యాడ్ చేసుకోవాలంటే ప్రతిసారి మళ్ళీ మీరు ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో యాడ్ చేసుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ మనకు ఎంట్రన్స్ అవ్వగానే ఎవ్రీ టైం మీరు స్టోరీ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఎలాంటి స్టోరీ కావాలి, రియలిస్టిక్ కావాలా, 3Dలో కావాలా, పిక్సెల్ టైప్ కావాలని అడుగుతుంది అనమాట. నేను ప్రెజెంట్ 3D యానిమేషన్ సెలెక్ట్ చేసుకున్నా. మీకు ఒకవేళ రియలిస్టిక్ కావాలంటే రియలిస్టిక్ అయితే మీరు చూస్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్టోరీ ఇవ్వాలి, స్టోరీ సీన్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాలన్నమాట. దానికోసం నేను ChatGPTకి వెళ్ళి ఒక సింపుల్ సెంటెన్స్ ఇస్తున్నాను అనమాట. నాకు ఒక 2 minutes షార్ట్ ఫిల్మ్ కావాలి. సో దానికోసం క్యారెక్టర్స్, సీన్స్ కూడా కావాలి. సో వితౌట్ డైలాగ్స్ అని కొడుతున్నా. సో వితౌట్ డైలాగ్స్ ఎందుకు కొట్టాను మీకు లాస్ట్లో చెప్తాను. సో నేను జనరేట్ కొడుతున్నా. ఇక్కడ మనం తెలుగు డైలాగ్స్ కొట్టినా మనకు అంత ఎగ్జాక్ట్గా రాదనమాట. లాస్ట్లో మీకు తెలుగు డైలాగ్స్ ఎలా యాడ్ చేయాలో కూడా చెప్తాను. ఇక్కడ చూసినట్టే మనకు క్యారెక్టర్స్ అన్ని బిల్డ్ అయిపోయాయి. నెక్స్ట్ క్యారెక్టర్స్ కింద సీన్ 1, సీన్ 2, సీన్ 3, అలాగే నాకు సో టోటల్గా సీన్ 7 దాకా క్రియేట్ అయిపోయాయి అనమాట. సో మనకి ఎంటర్గా స్క్రిప్ట్ అనేది రెడీ అయిపోయింది. టోటల్ మనమైతే కాపీ చేసుకున్నాం ఇప్పుడు. సో షార్ట్ ఫిల్మ్ పేరు నుండి కాపీ చేసుకోండి. మీరు ఎవ్రీథింగ్ కాపీ చేసుకొని, ఇక్కడ థీమ్ అవసరం లేదు, బట్ ఒకవేళ ఉంటే ఇంకా బెటర్ అనమాట, బెటర్గా వస్తుంది. సో థీమ్ దాకా కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి నేను జనరేట్ కొట్టేశాను. జనరేట్ కొడితే మనకు స్క్రిప్ట్ అంతా ఒకసారి అనలైజ్ చేసుకుంటుంది అనమాట. సో అనలైజ్ చేసుకొని మనకు ఒక మంచి అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఆ స్టోరీ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రెజెంట్ మనకు ఎంటైర్ ఇదైతే స్టోరీ రెడీ అయిపోయింది. సో ఇక్కడే మీకు డైలాగ్స్ కానీ, సీన్స్ కానీ మీకు జంప్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ నుండి చూస్ చేసుకొని ప్రెజెంట్ మనం ఎలాంటి డైలాగ్స్ యాడ్ చేయలేదు. నెక్స్ట్ మనం ఇక్కడ అసెట్లోకి వెళ్తే ఇక్కడ మనకు క్యారెక్టర్స్ని క్రియేట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ లొకేషన్స్ ఉంటాయి, ప్రాప్స్ ఉంటాయి. ఫస్ట్ మనం క్యారెక్టర్స్ని బిల్డ్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు 1 by 1 చేసుకోవడం చాలా కష్టం కదా. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా నుంచి ఆప్షన్ ఉంటుందన్నమాట. దాన్ని మీరు క్లిక్ చేశారనుకోండి, మీరు ఆటోమేటిక్గా చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మాన్యువల్గా చేయాలంటే ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇటు ప్రాంప్ట్ ఇవ్వాలి మీరు. సో అది మనకు కొంచెం కష్టం కదా, చాలా క్యారెక్టర్స్ ఉంటే చాలా కష్టం. కాబట్టి నేను ప్రెజెంట్ ఆటోమేటిక్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకుంటే మనకు చూసారా మొత్తం 6 కదా, 6 క్యారెక్టర్స్ అనేవి క్రియేట్ అయిపోయాయి చూసారా 1 by 1. ఈ స్టోరీలో వీళ్ళు 6 మెంబర్స్ యూజ్ అనమాట. సో అందుకే ఈ 6 మెంబర్స్ని ఆ స్టోరీకి తగినట్టు క్రియేట్ చేసుకుంది. సో VO3 మనకు ఇక్కడ మనకు నానో బనానా 2 Pro అనమాట. VO3 యూజ్ చేసి వీడియోస్ చేయబోతున్నాం. సో మనకు నెక్స్ట్ చూసారంటే లొకేషన్స్ కూడా కింద రెడీ అయిపోయాయి. సో అలాగే మనకు నెక్స్ట్ ప్రాప్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఆల్రెడీ మీరు క్యారెక్టర్స్ని క్రియేట్ చేసుకుంటారు కదా, వాళ్ళలో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే మీరు ఆ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు లొకేషన్స్ ఉన్నాయి. సో లొకేషన్స్ కూడా నేను ప్రెజెంట్ అయితే సో మళ్ళీ కొట్టాను అనమాట. సో లొకేషన్స్ కూడా జస్ట్ 2 ఉన్నాయి అనమాట. మనకు 2లో మనకు 4 by 4 అయితే జనరేట్ అయ్యాయి అనమాట. సో మనకు సీన్స్ ఇంకా బెటర్గా రావడానికి క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఆ టైప్ అనమాట. సో మనకు 2నే వచ్చాయి. నెక్స్ట్ మనకి ప్రాప్స్ అనమాట. సో ప్రాప్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను జనరేట్ కొట్టాను. సో చూసారంటే మనకు ఈ స్టోరీలో ఏవైతే మనకు ఆబ్జెక్ట్స్ సో ఏవైతే యూజ్ చేస్తామో వాటి అన్నీ జనరేట్ అయ్యాయి అనమాట.
సో వీటి మనం క్యారెక్టర్స్ కానీ అలాగే మన సీన్స్ క్రియేట్ చేసుకొని వాటి రిలేటెడ్ మనకైతే సో డైలాగ్స్ అయితే యాడ్ చేసుకొని మనం అయితే షార్ట్ ఫిల్మ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం వచ్చేసరికి సీన్స్ క్రియేట్ చేసుకోవాలి. సో మనకు క్యారెక్టర్స్ కానీ ప్రాప్స్ కానీ లొకేషన్స్ కానీ అలాగే స్క్రిప్ట్కి సంబంధించిన టోటల్ అంతా సెట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం సీన్స్ క్రియేట్ చేసుకోవాలి. సీన్స్ కూడా మనము ఆటో పైలట్ ఉంటుంది ఆప్షన్ అక్కడ. సో ఆటోమేటిక్గా మనకు జనరేట్ అవుతాయి అనమాట. గుర్తుపెట్టుకోండి, మీకు ఒక్కొక్క సీన్ క్రియేట్ చేయండి. ఎందుకంటే మనకు సీన్ 1లో ఏవైతే యూజ్ చేస్తామో రిలేటెడ్ ఇమేజెస్ కానీ మనకు సీన్ 2కి లింక్ ఉండొచ్చు. సో అందుకే మీరు సీన్ 1 క్రియేట్ అయిన తర్వాత సీన్ 2 క్రియేట్ చేయండి. సో చూసారంటే సీన్ 1 మనకు ఈ ఇమేజెస్ జనరేట్ అయ్యాయి. సో మనకు చాలా బెటర్గా వచ్చాయి కదా, హై క్వాలిటీలో వచ్చాయి మనకు. సో అలాగే మనకు వన్స్ మనకు సీన్ 1 రెడీ అయ్యాక సీన్ 2 కూడా క్రియేట్ చేయండి. సో మనకు జనరేట్ కొట్టేస్తే ఆటోమేటిక్గా సీన్ 2లో ఉన్న ఇమేజెస్ కూడా మళ్ళీ జనరేట్ అవుతాయి అనమాట. సో మనకు సీన్ 2లో కూడా ఏ ఇమేజెస్ వచ్చాయో ఒకసారి చూపిస్తాం మీకు. ఇక్కడికి చాలా బెటర్గా వచ్చాయి చూడండి. సో ఎంత క్వాలిటీ వచ్చాయి మనకు. సో మీకు ఆటోమేటిక్గా ఈ ఇమేజెస్ చూడగానే మీకు స్టోరీ అర్థమైపోతుంది అనమాట. సో తనకు భూమిలో ఒకటి అది దొరుకుతుంది అనమాట. అది ఆ పాపకి ఇస్తాడు. ఆ పాప వెళ్ళి వేరే దగ్గర నాటితే అక్కడ అన్ని చెట్లు వస్తాయి అనమాట. ఆ స్టోరీ అనమాట. క్లియర్గా మీకు ఇమేజెస్ చూస్తేనే అర్థమైపోతుంది. చూసారంటే నెక్స్ట్ ఇమేజెస్ కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఓన్లీ అదొక్కటి ఉంటే చాలు, మనకు చుట్టుపక్కల చెట్లు కానీ అవన్నీ మనకు మొలుస్తాయి అనమాట. సేమ్ ఆ టైపు చూసారంటే మనకు సీన్ 4 కూడా సీన్ 5 కూడా జనరేట్ చేశాను. మనకు సీన్ 5లో చాలా ఉన్నాయన్నమాట ఇమేజెస్. సో అన్నీ కూడా జనరేట్ అయినాయి. స్పీడప్ చేస్తున్నాం మీకు, ఎందుకంటే జస్ట్ అక్కడ మీరు ఆటో జనరేట్ కొడితే చాలు ఆటోమేటిక్గా అవే జనరేట్ అవుతూ ఉంటాయి. సో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇవి మనకు టోటల్గా ఫైనల్ ఇమేజెస్ అనమాట. సో సీన్ 5లో ఇవి మీకు సీన్ 1 సీన్ 2 డివైడ్ చేసుకుంటారనమాట. మీరు సీన్ 1 సీన్ 2 బట్టి తెలుగు డైలాగ్స్ కూడా రాసుకోవాలి. సో మీకు తెలుగు డైలాగ్స్ ఆటోమేటిక్గా మనం ఈ VO3లోనే యూజ్ చేసుకోవచ్చు అనమాట. VO3 ఓమ్ని ఫ్లాష్లో అది కూడా చెప్తాను. సో 1 month మనకు అంతా రెడీ అయిపోయిన తర్వాత డన్ కొట్టేస్తున్నాం. సో డన్ కొడితే మీకు ఇక్కడ కిందకు వస్తే ఏజెంట్ ఆప్షన్ ఉందా, ఏజెంట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఏజెంట్ ఆప్షన్ క్లిక్ చేసి మనకు సీక్వెన్సీ ప్రకారం ఒక్కొక్క ఇమేజ్ మనం యాడ్ చేయాలన్నమాట. సో సెకండ్ ఇమేజ్ యాడ్ చేస్తున్నా. అలాగే మనకు స్టోరీ తగినట్టు సీన్స్ ఉంటాయి కదా, 1 by 1 యాడ్ చేసుకోవాలి. సో మీకు కొంచెం సీక్వెన్సీ మిస్ అయిపోయినా కూడా మనకు తెలుగు డైలాగ్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ స్టోరీ మొత్తం చేంజెస్ అవ్వచ్చు. సో అందుకే మీరు సో ఎగ్జాక్ట్గా ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి 1 by 1 యాడ్ చేయాలి. నెక్స్ట్ నేను ఇక్కడ ఏమి ఇస్తున్నా అంటే, సో నాకు ఈ ఇమేజెస్ వీడియోగా కన్వర్ట్ అవ్వాలి. సో వీడియో మోడల్ ఏదంటే గూగుల్ ఓమ్ని ఫ్లాష్ అనమాట. గూగుల్ ఓమ్ని ఫ్లాష్ మనకు సో కొంచెం రియలిస్టిక్గా వస్తుంది, లేటెస్ట్ మోడల్ కాబట్టి. విత్ తెలుగు డైలాగ్స్ ఇస్తున్నా. సో తెలుగు డైలాగ్స్ మనకి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. సో స్టార్టింగ్లో మీకు చెప్పే కదా వితౌట్ తెలుగు డైలాగ్స్ ఎందుకు పెట్టానో ఇందుకే అనమాట. మనకు ఏజెంట్ ఆటోమేటిక్గా తెలుగు డైలాగ్స్ అసైన్ చేసుకొని సో మంచిగా సజెస్ట్ చేస్తుంది. మీకు ఇలా ఒక్కోసారి పాపప్ రాలేదనుకోండి, మీకు జనరేట్ పక్కన పైన సో ఓపెన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది కొట్టారంటే మీకు రైట్ సైడ్ ఇలా వచ్చి చూస్తారు పాపప్. అలా వచ్చి మీకు సో మనకు ఏజెంట్ అనేది ఆటోమేటిక్గా ఇమేజెస్ని వీడియోలాగా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో మనకు కొంచెం టైం తీసుకుని స్పీడప్ చేశాను. చూడండి మనకు బెటర్ రిజల్ట్స్ వచ్చాయన్నమాట. సో మనకు ఒక 2 అనేవి ఫెయిల్ అయిపోయాయి, పర్లేదు మనం మళ్ళీ రీజనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో నో ఇష్యూస్ అనమాట. ఒకసారి మనం అవుట్పుట్ కూడా చూద్దాం ఎలా వచ్చిందో. ఇది ఒక కొత్త ప్రారంభం. ఇది జాగ్రత్తగా ఉంచు.